హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ టాపిక్స్ అయితే మన ఛానల్లో ఒక్కొక్కటిగా కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మన ఛానల్లో చరిత్రకు సంబంధించి ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్రకు సంబంధించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే భౌగోళికం, జియోగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ కూడా ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే వాతావరణానికి సంబంధించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్, డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉన్నాయండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ సైన్సు, సోషలు, ఫిజికల్ సైన్స్కి సంబంధించిన కంప్లీట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కేవలం డిఎస్సి, టెట్లకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలు, ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఇలా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కు సంబంధించి న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు, కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మన ఛానల్లో చరిత్రకు సంబంధించి, హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్రకు సంబంధించిన కంప్లీట్ పిన్ టు పిన్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే భౌగోళికం, జియోగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే వాతావరణానికి సంబంధించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. భూమి మీద అన్ని ప్రాంతాల్లో ఏది ఒకే రకంగా ఉండదు, ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. భూమి మీద అన్ని ప్రాంతాల్లో ఇది ఒకే రకంగా ఉండదు, ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఆప్షన్ ఏ శీతోష్ణ స్థితి, ఆప్షన్ బి వాతావరణమా, ఆప్షన్ సి ఉష్ణోగ్రతనా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. భూమి మీద అన్ని ప్రాంతాల్లో ఏది ఒకే రకంగా ఉండదు, ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శీతోష్ణ స్థితి అనేది భూమి మీద అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా ఉండదు, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. రెండవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వివిధ శీతోష్ణ పరిస్థితులు నెలకొనడానికి ప్రధాన కారణం ఏది? ఆప్షన్ ఏ శీతోష్ణ స్థితి, ఆప్షన్ బి వాతావరణం, ఆప్షన్ సి ఉష్ణోగ్రత, ఆప్షన్ డి ఏది కాదు. వివిధ శీతోష్ణ పరిస్థితులు నెలకొనడానికి ప్రధాన కారణం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాతావరణము. మూడవ ప్రశ్న చూస్తున్నాం. శీతోష్ణ స్థితి మార్పులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ శీతోష్ణ స్థితి, ఆప్షన్ బి వాతావరణ శాస్త్రం, ఆప్షన్ సి ఉష్ణోగ్రత శాస్త్రం, ఆప్షన్ డి శీతోష్ణ స్థితి శాస్త్రం. శీతోష్ణ స్థితి మార్పులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శీతోష్ణ స్థితి శాస్త్రం. నాలుగవ ప్రశ్న చూస్తున్నాం. మానవ జాతి మనుగడకు జీవ వైవిధ్యం అత్యంత అవసరం, అయితే ఏవి ఒకదానికొకటి సహకరించుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాయి? మానవ జాతి మనుగడకు జీవ వైవిధ్యం అనేటువంటిది ఎంతో అత్యంత అవసరం, అయితే ఏవి ఒకదానికొకటి సహకరించుకుంటూ జీవ వైవిధ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి? ఆప్షన్ ఏ మానవులు, ఆప్షన్ బి జంతువులు, ఆప్షన్ సి మొక్కలు, ఆప్షన్ డి పైవన్నీ.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. మానవులు, జంతువులు, మొక్కలు ఒకదానితో ఒకటి సహకరించుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాయి. ఇక ఐదవ ప్రశ్న చూస్తే మానవులు, జంతువులు, మొక్కలు పరస్పర సహకారంతో జీవనం సాగిస్తూ ఉన్నాయి. దీనికి భూగోళంపై ఉన్న ఏవి సహకరిస్తూ ఉన్నాయి? ఆప్షన్ ఏ వివిధ ఆవరణాలు, ఆప్షన్ బి వివిధ వ్యవస్థలు, ఆప్షన్ సి వివిధ శీతోష్ణ స్థితులు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వివిధ ఆవరణాలు సహకరిస్తూ ఉన్నాయి. ఆరవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వివిధ ఆవరణాల లక్షణాలు, గుణాలను పరిగణలోకి తీసుకొని భూగోళాన్ని ఎన్ని భౌతిక ఆవరణాలుగా విభజించారు? వివిధ ఆవరణాల లక్షణాలు, గుణాలను పరిగణలోకి తీసుకొని భూగోళాన్ని ఎన్ని భౌతిక ఆవరణాలుగా విభజించారు? ఆప్షన్ ఏ 3 భౌతిక ఆవరణాల, ఆప్షన్ బి 4 భౌతిక ఆవరణాల, ఆప్షన్ సి 5 భౌతిక ఆవరణాల, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 4 భౌతిక ఆవరణాలుగా విభజించడం జరిగింది. ఏడవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భూగోళాన్ని 4 భౌతిక ఆవరణాలుగా విభజించారు. వీటిని భౌగోళిక ఆవరణలు అని కూడా పిలుస్తారు. అయితే అవి ఏవి? ఆప్షన్ ఏ శిలావరణం, ఆప్షన్ బి జలావరణం, ఆప్షన్ సి వాతావరణం, ఆప్షన్ డి జీవావరణం, ఆప్షన్ ఈ పై 4. భూగోళాన్ని 4 భౌతిక ఆవరణాలుగా విభజించారు. వీటిని భౌగోళిక ఆవరణలు అని కూడా అంటారు. అవి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పై 4 అండి. ఎనిమిదవ ప్రశ్న చూస్తున్నాం. గమనరహితమైన శిలానిర్మిత ఘనపదార్థ సముదాయ ఆవరణాన్ని ఏమంటారు? గమనరహితమైన శిలానిర్మిత ఘనపదార్థ సముదాయ ఆవరణాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ శిలావరణం, ఆప్షన్ బి జలావరణం, ఆప్షన్ సి వాతావరణం, ఆప్షన్ డి జీవావరణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శిలావరణము. తొమ్మిదవ ప్రశ్న చూస్తున్నాం. మందగమనంతో కూడినటువంటి నిర్మలమైన జల సముదాయ ఆవరణాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ శిలావరణం, ఆప్షన్ బి జలావరణం, ఆప్షన్ సి వాతావరణం, ఆప్షన్ డి జీవావరణం. మందగమనంతో కూడిన నిర్మలమైన జల సముదాయ ఆవరణాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జలావరణం అంటారు. 10వ ప్రశ్న చూస్తున్నాం. విభిన్న వాయువులతో తీవ్ర గమనంలో ఉన్న వాయు సముదాయ ఆవరణాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ శిలావరణమా, ఆప్షన్ బి జలావరణమా, ఆప్షన్ సి వాతావరణమా, ఆప్షన్ డి జీవావరణమా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాతావరణము. 11వ ప్రశ్న చూస్తున్నాం. శిలావరణ, జలావరణ, వాతావరణ ఈ 3 ఆవరణాలు కలిసే సంధి ప్రాంతంలో నిరంతరం ఏ పదార్థాల మార్పిడి జరుగుతూ ఉంటుంది? ఆప్షన్ ఏ కార్బన్, ఆక్సిజన్, ఆప్షన్ బి నీరు, ఆప్షన్ సి నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆప్షన్ డి పైవన్నీ. శిలావరణ, జలావరణ, వాతావరణ ఈ 3 ఆవరణాలు కలిసే సంధి ప్రాంతంలో నిరంతరం ఏ పదార్థాల మార్పిడి జరుగుతూ ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 12వ ప్రశ్న చూస్తున్నాం. శిలావరణం, జలావరణం, వాతావరణం ఈ 3 ఆవరణాలలో నిరంతర పదార్థ మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఏర్పడిన భౌతిక పరిసరాల్లో నివసించే సమస్త జీవరాశిని ఏమంటారు? ఆప్షన్ ఏ జీవావరణం, ఆప్షన్ బి వాతావరణం, ఆప్షన్ సి జీవకోటి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జీవావరణం అంటారు. 13వ ప్రశ్న చూస్తున్నాం. భూమిని ఆవరించి ఉన్న దట్టమైన గాలి పొరను ఏమంటారు? ఆప్షన్ ఏ శిలావరణం, ఆప్షన్ బి జలావరణం, ఆప్షన్ సి వాతావరణం, ఆప్షన్ డి జీవావరణం. భూమిని ఆవరించి ఉన్న దట్టమైన గాలి పొరను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాతావరణం అంటారు. 14వ ప్రశ్న చూస్తున్నాం. వాతావరణము, శిలావరణము, జలావరణాలను ఆవరించి ఉన్న అనేక వాయువుల మిశ్రమం భూమి నుంచి దాదాపు ఎన్ని కిలోమీటర్ల వరకు ఈ యొక్క వాయువుల మిశ్రమ వాతావరణం వ్యాపించి ఉంటుంది? ఆప్షన్ ఏ 1500 కిలోమీటర్లు, ఆప్షన్ బి 1600 కిలోమీటర్లు, ఆప్షన్ సి 1700 కిలోమీటర్లు, ఆప్షన్ డి 2000 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్ల మేర వాతావరణం వ్యాపించి ఉంటుంది? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1600 కిలోమీటర్లు. 15వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 96% అంటే 96% వాతావరణం భూ ఉపరితలం నుంచి ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉండి పైకి వెళ్లే కొద్దీ తేలికైన హైడ్రోజన్, హీలియం వాయువులతో నిండి పలచగా ఉంటుంది? ఆప్షన్ ఏ 22.5 కిలోమీటర్లు, ఆప్షన్ బి 21.5 కిలోమీటర్లు, ఆప్షన్ సి 23.5 కిలోమీటర్లు, ఆప్షన్ డి 25.2 కిలోమీటర్లు. 96% వాతావరణం భూ ఉపరితలం నుంచి ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉండి పైకి వెళ్లే కొద్దీ
తేలికైన హైడ్రోజన్ హీలియం వాయువులతో నిండి పలుచగా ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 22.5 కిలోమీటర్లు. 16వ ప్రశ్న చూస్తున్నాం. ఎలాంటి బరువైన వాయువులు ఉండడం వలన భూ ఉపరితలాన్ని ఆనుకొని ఉన్న వాతావరణం అధిక సాంద్రత కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ నైట్రోజన్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ డి పైవన్నీ. ఎలాంటి బరువైన వాయువులు ఉండటం వల్ల భూ ఉపరితలాన్ని ఆనుకొని ఉన్న వాతావరణం అధిక సాంద్రత కలిగి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 17వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భూమిని ఆవరించి ఉన్న వాతావరణం యొక్క బరువు ఎంత సుమారు టన్నుల్లో? ఆప్షన్ ఏ 55 కోట్ల టన్నులు, ఆప్షన్ బి 56 కోట్ల టన్నులు, ఆప్షన్ సి 57 కోట్ల టన్నులు, ఆప్షన్ డి ఏది కాదు. భూమిని ఆవరించి ఉన్న వాతావరణం బరువు సుమారు టన్నుల్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 56 కోట్ల టన్నులు. 18వ ప్రశ్న చూస్తున్నాం. భూమిని ఆవరించి ఉన్న వాతావరణం బరువు సుమారు 56 కోట్ల టన్నులు. ఇది భూమిపై ప్రతి సెంటీమీటర్కు ఎన్ని కిలోగ్రాముల బరువును మోపుతుంది? ఆప్షన్ ఏ 2.722 కిలోగ్రాములు, ఆప్షన్ బి 2.673 కిలోగ్రాములు, ఆప్షన్ సి 2.672 కిలోగ్రాములు, ఆప్షన్ డి ఏది కాదు. భూమిని ఆవరించి ఉన్న వాతావరణం బరువు సుమారు 56 కోట్ల టన్నులు. ఇది భూమిపై ప్రతి సెంటీమీటర్కు ఎన్ని కిలోగ్రాముల బరువును మోపుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2.722 కిలోగ్రాములు. 19వ ప్రశ్న చూస్తున్నాం. దేని వలన వాతావరణం భూమిని అంటిపెట్టుకొని ఉంటుంది? ఆప్షన్ ఏ శీతోష్ణ స్థితి వలన, ఆప్షన్ బి వాతావరణం బరువు వలన, ఆప్షన్ సి భూగురుత్వాకర్షణ శక్తి వలన, ఆప్షన్ డి ఏది కాదు. దేని వలన వాతావరణం భూమిని అంటిపెట్టుకొని ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భూగురుత్వాకర్షణ శక్తి. 20వ ప్రశ్న చూస్తున్నాం. భూ వాతావరణంలో ఏ వాయువు మినహా మిగిలిన అన్ని భూ వాతావరణంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ క్లోరిన్, ఆప్షన్ బి నియాన్, ఆప్షన్ సి జడాన్, ఆప్షన్ డి క్రిప్టాన్. ఆప్షన్ ఏ క్లోరిన్. 21వ ప్రశ్న చూస్తున్నాం. రోజులో లేదా కొన్ని గంటల్లో ఒక ప్రదేశానికి సంబంధించిన పీడనం, ఉష్ణోగ్రత, పవనాలు, వర్షపాతాన్ని ఏమని అంటారు? ఆప్షన్ ఏ శీతోష్ణ స్థితి, ఆప్షన్ బి వాతావరణ స్థితి, ఆప్షన్ సి వాతావరణ లక్షణం, ఆప్షన్ డి ఏది కాదు. రోజులో లేదా కొన్ని గంటల్లో ఒక ప్రదేశానికి సంబంధించిన పీడనం, ఉష్ణోగ్రత, పవనాలు, వర్షపాతాన్ని ఏమని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాతావరణ స్థితి అంటారు. 22వ ప్రశ్న చూస్తున్నాం. ఒక ప్రదేశం దీర్ఘకాలిక అంటే 30 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు సగటు వాతావరణ స్థితిని ఏమని అంటారు? ఆప్షన్ ఏ వాతావరణ స్థితి, ఆప్షన్ బి శీతోష్ణ స్థితి, ఆప్షన్ సి వాతావరణ లక్షణం, ఆప్షన్ డి ఏది కాదు. ఒక ప్రదేశ దీర్ఘకాలిక 30 లేదా 50 లేదా 100 సంవత్సరాల సగటు వాతావరణ స్థితిని ఏమని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శీతోష్ణ స్థితి. 23వ ప్రశ్న చూస్తున్నాం. వాతావరణ లక్షణాలు తెలపండి. ఆప్షన్ ఏ వాతావరణానికి రంగు, రుచి, వాసన ఉండవు. ఆప్షన్ బి వాసన శబ్దాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మోసుకెళ్తుంది. ఆప్షన్ సి స్థితిస్థాపక శక్తితో పాటు పారదర్శకతను కలిగి ఉంటుంది. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 24వ ప్రశ్న చూస్తున్నాం. ఏది భూమిని ఆవరించి ఉండడం వల్ల సూర్యుని నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా అడ్డుకుని జీవజాతిని రక్షిస్తూ ఉంది? ఆప్షన్ ఏ వాతావరణం, ఆప్షన్ బి జలావరణం, ఆప్షన్ సి జీవావరణం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వాతావరణం. 25వ ప్రశ్న చూస్తున్నాం. వాతావరణం ఏ పదార్థాలతో ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ ఘన పదార్థాలు, ఆప్షన్ బి ద్రవ పదార్థాలు, ఆప్షన్ సి వాయు పదార్థాలు, ఆప్షన్ డి పైవన్నీ. వాతావరణం ఏ పదార్థాలతో ఏర్పడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 26వ ప్రశ్న చూస్తున్నాం. భూ ఉపరితలం నుంచి వాతావరణంలోకి చేరే దుమ్ము, ధూళి రేణువులు, కాలుష్య కణాలు వాతావరణంలోని ఏ పదార్థాలుగా చెప్పబడతాయి? ఆప్షన్ ఏ ద్రవ పదార్థాలు, ఆప్షన్ బి ఘన పదార్థాలు, ఆప్షన్ సి వాయు పదార్థాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఘన పదార్థాలు. 27వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఏ పదార్థాలు పరిమితికి మించి వాతావరణంలోకి చేరితే వాతావరణ పారదర్శకత దెబ్బతిని ఎదురుగా ఉన్న వస్తువులు కంటికి కనిపించవు, వాతావరణం కూడా కాలుష్యానికి గురవుతుంది? ఆప్షన్ ఏ ద్రవ పదార్థాలు, ఆప్షన్ బి ఘన పదార్థాలు, ఆప్షన్ సి వాయు పదార్థాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఘన పదార్థాలు పరిమితికి మించి వాతావరణంలోకి చేరితే వాతావరణ పారదర్శకత దెబ్బతిని ఎదురుగా ఉన్న వస్తువులు కూడా కంటికి కనిపించవు.
28వ ప్రశ్న చూస్తున్నాం. వాతావరణంలోని నీటి ఆవిరి ద్రవీభవనం చెందడంలో ఘన పదార్థాలు ఏ కేంద్రకాలుగా వ్యవహరిస్తాయి? ఆప్షన్ ఏ ఐబ్రోస్కోపిక్ కేంద్రకాల, ఆప్షన్ బి హైగ్రోస్కోపిక్ కేంద్రకాల, ఆప్షన్ సి ద్రవీభవన కేంద్రకాల, ఆప్షన్ డి ఏది కాదు. వాతావరణంలోని నీటి ఆవిరి ద్రవీభవనం చెందడంలో ఘన పదార్థాలు ఏ కేంద్రకాలుగా వ్యవహరిస్తాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హైగ్రోస్కోపిక్ కేంద్రకాలు. 29వ ప్రశ్న చూస్తున్నాం. వాతావరణంలోకి చేరే దేనిని ద్రవ పదార్థంగా పేర్కొంటారు? ఆప్షన్ ఏ నీటి ఆవిరి, ఆప్షన్ బి ద్రవీభవనం, ఆప్షన్ సి బాష్పీభవనం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నీటి ఆవిరి. 30వ ప్రశ్న చూస్తున్నాం. వాతావరణంలో అధిక శాతం 78.08%, 78.08% ఉండేటువంటి వాయువు ఏది? ఆప్షన్ ఏ ఆక్సిజనా, ఆప్షన్ బి నైట్రోజనా, ఆప్షన్ సి హైడ్రోజనా, ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడా? ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. అలాగే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. వాతావరణంలో అధిక శాతం ఉండే వాయువు ఆన్సర్ బి నైట్రోజన్ అండి. 31వ ప్రశ్న చూస్తే, ఇది వృక్ష ప్రపంచానికి ముఖ్యంగా లెగ్యుమినోసీ మొక్కలకు ఉపయోగకరమైనది. దీని ద్వారానే మొక్కలు నైట్రేట్లను తయారు చేసుకొని వాటి పెరుగుదలలో వినియోగించుకుంటాయి. ఆప్షన్ ఏ ఆక్సిజనా, ఆప్షన్ బి నైట్రోజనా, ఆప్షన్ సి హైడ్రోజనా, ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నైట్రోజన్. 32వ ప్రశ్న చూస్తున్నాం. ఆక్సిజన్ దహన ప్రక్రియను స్థిరీకరించేటువంటి ముఖ్యమైన వాయువు ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నైట్రోజన్. 33వ ప్రశ్న చూస్తున్నాం. దీనిని ప్రాణవాయువు అంటారు. ఇది వాతావరణంలో 20.94% ఉంటుంది. ఆప్షన్ ఏ ఆక్సిజనా, ఆప్షన్ బి నైట్రోజనా, ఆప్షన్ సి హైడ్రోజనా, ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆక్సిజన్ అండి. 34వ ప్రశ్న చూస్తున్నాం. సూర్యుని నుండి ప్రసరించే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలను హరింపజేసే ఓజోన్ వాయువును ఏర్పరచడంలో ఏ వాయువు ప్రధాన పాత్ర పోషిస్తుంది? ఆప్షన్ ఏ ఆక్సిజనా, నైట్రోజనా, హైడ్రోజనా, కార్బన్ డైఆక్సైడా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆక్సిజన్. 35వ ప్రశ్న చూస్తున్నాం. మొక్కల కిరణజన్య సంయోగ క్రియలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఆహారోత్పాదనకు తోడ్పడే వాయువు ఏది? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి హైడ్రోజన్, ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్? మొక్కల కిరణజన్య సంయోగ క్రియలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఆహారోత్పాదనకు తోడ్పడే వాయువు ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్. 36వ ప్రశ్న చూస్తున్నాం. ఈ వాయువు పగటి సమయంలో భూమి మీద ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా, రాత్రి సమయాల్లో మరీ తక్కువగా కాకుండా చేస్తుంది. ఆప్షన్ ఏ ఆక్సిజనా, ఆప్షన్ బి నైట్రోజనా, ఆప్షన్ సి హైడ్రోజనా, ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్. 37వ ప్రశ్న చూస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యేటువంటి వాయువు ఏది? ఆక్సిజనా, నైట్రోజనా, హైడ్రోజనా, కార్బన్ డైఆక్సైడా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్. 38వ ప్రశ్న చూస్తున్నాం. దీనిని ఎలక్ట్రిక్ బల్బుల్లో ఉపయోగిస్తారు. వాతావరణంలో అధిక శాతంలో 0.93% ఉన్నటువంటి వాయువు ఇది. ఆక్సిజనా, నైట్రోజనా, హైడ్రోజనా, ఆర్గానా? దీనిని ఎలక్ట్రిక్ బల్బుల్లో ఉపయోగిస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆర్గాన్ అండి. 39వ ప్రశ్న చూస్తే, వాతావరణంలో అనేక పొరలు ఉంటాయి. అయితే ప్రతి పొరలోని ఏ ధర్మాల్లో తేడాలు ఉంటాయి? ఆప్షన్ ఏ భౌతిక ధర్మాల, ఆప్షన్ బి రసాయనిక ధర్మాల, ఆప్షన్ సి ఏ కామా బినా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 40వ ప్రశ్న చూస్తున్నాం. వివిధ పొరల్లో భౌతిక రసాయన ధర్మాల్లో తేడాల వలన ఒక పొర నుంచి మరొక పొరకు వెళ్ళే కొద్దీ క్రమంగా ఏవి మారుతూ ఉంటాయి? పొరల మధ్య ఖచ్చితమైన సరిహద్దు ఉండక ఏమి చెంది ఉంటాయి? ఆప్షన్ ఏ అతిపాతం చెంది ఉంటాయా, ఆప్షన్ బి వర్షపాతం చెంది ఉంటాయా, ఆప్షన్ సి బాష్పీభవనం చెంది ఉంటాయా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అతిపాతం చెంది ఉంటాయి. 41వ ప్రశ్న చూస్తున్నాం. భూమిని ఆనుకుని ఉన్న వాతావరణ పొరలు మందంగా పైకి వెళ్లే కొద్దీ పల్చగా ఉంటాయి. భూమి యొక్క ఏ శక్తి తగ్గడంతో బరువైన వాయువుల శాతం తగ్గి తేలికైన వాయువుల శాతం పెరుగుతుంది? ఆప్షన్ ఏ ఆకర్షణ శక్తి, ఆప్షన్ బి గురుత్వాకర్షణ శక్తి, ఆప్షన్ సి గురుత్వ శక్తి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గురుత్వాకర్షణ శక్తి. 42వ ప్రశ్న చూస్తున్నాం. ఏ ఏ అంశాలను అనుసరించి వాతావరణాన్ని 5 ఆవరణాలుగా విభజించారు?
ఆప్షన్ ఏ వాతావరణ లక్షణాలు, ఆప్షన్ బి భౌతిక రసాయన ధర్మాలు, ఆప్షన్ సి ఉష్ణోగ్రత వ్యత్యాసాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఏ ఏ అంశాలను అనుసరించి వాతావరణాన్ని 5 ఆవరణాలుగా విభజించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 43వ ప్రశ్న చూస్తున్నాం. వాతావరణాన్ని 5 ఆవరణాలుగా విభజించారు. అవి ఏవి? ఆప్షన్ ఏ ట్రోపో ఆవరణం, ఆప్షన్ బి స్ట్రాటో ఆవరణం, ఆప్షన్ సి మీసో ఆవరణం, ఆప్షన్ డి థర్మో ఆవరణం, ఆప్షన్ ఈ ఎక్సో ఆవరణం, ఆప్షన్ ఎఫ్ పై 5. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పై 5 అండి. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. 44వ ప్రశ్న చూస్తున్నాం. భూ ఉపరితలం నుంచి 13 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న వాతావరణంలోని మొదటి ఆవరణం ఏది? ఆప్షన్ ఏ ట్రోపోనా, ఆప్షన్ బి స్ట్రాటోనా, ఆప్షన్ సి మీసోనా, ఆప్షన్ డి ధర్మోనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ట్రోపో ఆవరణం. భూ ఉపరితలం నుంచి 13 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న వాతావరణంలోని మొదటి ఆవరణం. 45వ ప్రశ్న చూస్తున్నాం. భూమధ్య రేఖా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల వ్యాకోచం చెంది, ధృవాల వద్ద ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వల్ల సంకోచం చెందే ఆవరణం ఏది? ట్రోపోనా, స్ట్రాటోనా, మీసోనా, థర్మోనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ట్రోపో ఆవరణం. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 46వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వాటిలో ఏ ఆవరణము భూమధ్య రేఖా ప్రాంతంలో 18 కిలోమీటర్ల ధృవాల వద్ద కేవలం 8 కిలోమీటర్ల వరకు ఉంటుంది? ట్రోపోనా, స్ట్రాటోనా, మీసోనా, ధర్మోనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ట్రోపో ఆవరణం. 47వ ప్రశ్న చూస్తున్నాం. ధ్రువ ప్రాంతాల్లో అధిక సాంద్రత భూమధ్య రేఖా ప్రాంతంలో సాపేక్షంగా తక్కువ సాంద్రతను కలిగి ఉండే ఆవరణం ఏది? ధ్రువ ప్రాంతాల్లో అధిక సాంద్రత, భూమధ్య రేఖా ప్రాంతంలో సాపేక్షంగా తక్కువ సాంద్రతను కలిగి ఉండే ఆవరణం. ట్రోపోనా, స్ట్రాటోనా, మీసోనా, ధర్మోనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ట్రోపో ఆవరణం. 48వ ప్రశ్న చూస్తున్నాం. ట్రోపో ఆవరణంలో ప్రతి 1000 మీటర్ల ఎత్తుకు వెళ్లే కొద్దీ ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున లేదా ప్రతి 165 మీటర్ల ఎత్తుకు ఎన్ని సెంటీగ్రేడ్ల చొప్పున ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి? ఆప్షన్ ఏ 1000 మీటర్ల ఎత్తుకు వెళ్ళిన కొద్దీ 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. ఆప్షన్ బి 165 మీటర్ల ఎత్తుకు వెళ్ళినప్పుడు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 49వ ప్రశ్న చూస్తున్నాం. ట్రోపో ఆవరణంలో ఇలా ఉష్ణోగ్రతలు పెరుగుతూ తగ్గుతూ ఉండడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ సాధారణ క్షీణతా క్రమము, ఆప్షన్ బి క్రమానుగత నియమము, ఆప్షన్ సి క్షీణతా క్రమ నియమము, ఆప్షన్ డి ఏది కాదు. ట్రోపో ఆవరణంలో ఇలా ఉష్ణోగ్రతలు పెరుగుతూ తగ్గుతూ ఉండడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సాధారణ క్షీణతా క్రమము అంటారు. 50వ ప్రశ్న చూస్తున్నాం. ఏ ఆవరణం పైభాగం కంటే కింది భాగంలో ఉష్ణోగ్రత అధికంగా ఉండి సంవహన క్రియకు దోహదపడుతుంది? ట్రోపో ఆవరణమా, స్ట్రాటో ఆవరణమా, మీసో ఆవరణమా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ట్రోపో ఆవరణం. 51వ ప్రశ్న చూస్తున్నాం. ట్రోపో ఆవరణంలో జరిగే వాతావరణ మార్పులను తెలపండి. ఆప్షన్ ఏ ద్రవీభవనము, మేఘాలు ఏర్పడము, ఆప్షన్ బి ఉరుములు మెరుపులు, ఆప్షన్ సి అల్పపీడనాలు, వర్షపాతం, ఆప్షన్ డి పైవన్నీ. ట్రోపో ఆవరణంలో జరిగే వాతావరణ మార్పులు, వాతావరణ సంఘటనలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. 52వ ప్రశ్న చూస్తున్నాం. ట్రోపో ఆవరణానికి దానిపై ఉన్న స్ట్రాటో ఆవరణానికి మధ్య సరిహద్దును ఏమంటారు? ఆప్షన్ ఏ స్ట్రాటోపాస్, ఆప్షన్ బి ట్రోపోపాస్, ఆప్షన్ సి ట్రోపోబారియర్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ట్రోపోపాస్. 53వ ప్రశ్న చూస్తున్నాం. ట్రోపో ఆవరణంపై సరిహద్దులో పశ్చిమం నుంచి తూర్పుకు అత్యంత వేగంతో కదిలే పవనాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ జెట్ స్ట్రీమ్స్, ఆప్షన్ బి జియోట్రాఫిక్, ఆప్షన్ సి జెట్ ట్రాఫిక్, ఆప్షన్ డి ఏది కాదు. ట్రోపో ఆవరణంపై సరిహద్దులో పశ్చిమం నుంచి తూర్పుకు అత్యంత వేగంతో కదిలే పవనాలను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జెట్ స్ట్రీమ్స్ అంటారు. 54వ ప్రశ్న చూస్తున్నాం. ట్రోపోపాస్ను ఆనుకొని భూ ఉపరితలం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల వరకు విస్తరించిన రెండో పొరను ఏమంటారు? ఆప్షన్ ఏ ట్రోపో ఆవరణం, ఆప్షన్ బి స్ట్రాటో ఆవరణం, ఆప్షన్ సి మీసో ఆవరణం, ఆప్షన్ డి ఎక్సో ఆవరణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్ట్రాటో ఆవరణం. 55వ ప్రశ్న చూస్తున్నాం. స్ట్రాటో ఆవరణంలో ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుంది?
ఆప్షన్ ఏ పెరుగుతుంది, ఆప్షన్ బి తగ్గుతుంది, ఆప్షన్ సి స్థిరంగా ఉంటుంది, ఆప్షన్ డి ఏది కాదు. స్ట్రాటో ఆవరణంలో ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్థిరంగా ఉంటుంది. 56వ ప్రశ్న చూస్తున్నాం. స్ట్రాటో ఆవరణంలో ఎన్ని కిలోమీటర్ల మధ్య ప్రాంతంలో ఓజోన్ పొర ఉండి అతినీలలోహిత కిరణాలను హరించడం వల్ల కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి? ఆప్షన్ ఏ 25-35 కిలోమీటర్ల మధ్యలోనా, ఆప్షన్ బి 20-30 కిలోమీటర్ల మధ్యలోనా, ఆప్షన్ సి 30-40 కిలోమీటర్ల, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 25-35 కిలోమీటర్లు. 57వ ప్రశ్న చూస్తున్నాం. స్ట్రాటో ఆవరణంలో 25-35 కిలోమీటర్ల మధ్య ప్రాంతంలో ఓజోన్ పొర ఉండి అతినీల లోహిత కిరణాలను హరించడం వల్ల కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అయితే ఇదంతటిని ఏమంటారు? దీనిని ఏమంటారు? ఆప్షన్ ఏ ఓజో ఆవరణమా, ఆప్షన్ బి ఓజోన్ ఆవరణమా, ఆప్షన్ సి ఆక్సిజన్ ఆవరణమా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఓజోన్ ఆవరణం అంటారు. 58వ ప్రశ్న చూస్తున్నాం. ఏ ఆవరణంలో ఎలాంటి వాతావరణ అలజడులు ఏర్పడవు, అలాగే విమానాలు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది? ఆప్షన్ ఏ ట్రోపో ఆవరణమా, స్ట్రాటోనా, మీసోనా, ఏది కాదు. విమానాలు ప్రయాణించే ఆవరణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్ట్రాటో ఆవరణం. 59వ ప్రశ్న చూస్తున్నాం. ట్రోపో ఆవరణంతో పోలిస్తే ఈ ఆవరణంలో మేఘాలు, దుమ్ము, ధూళికణాలు, నీటి ఆవిరి చాలా తక్కువగా ఉండి సిర్రస్ మేఘాలు, ఉన్నత మేఘాలు విస్తరించి ఉంటాయి. ఆప్షన్ ఏ ట్రోపో, స్ట్రాటో, మీసో, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్ట్రాటో ఆవరణం. 60వ ప్రశ్న చూస్తున్నాం. స్ట్రాటో ఆవరణం ప్రారంభంలో సుమారు ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది? ఆప్షన్ ఏ -60 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆప్షన్ బి -50 డిగ్రీలు, ఆప్షన్ సి 0 డిగ్రీలు, ఆప్షన్ డి ఏది కాదు. స్ట్రాటో ఆవరణం ప్రారంభంలో సుమారు ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ -60 డిగ్రీల ఉష్ణోగ్రత. 61వ ప్రశ్న చూస్తున్నాం. స్ట్రాటో ఆవరణం పై భాగంలో ఉన్న సన్నని పొరను ఏమంటారు? స్ట్రాటోపాస్, ఆప్షన్ బి స్ట్రాటో అండ్, ఆప్షన్ సి స్ట్రాటో ఎక్స్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్ట్రాటోపాస్ అంటారు. 62వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఇది స్ట్రాటోపాస్ తర్వాత భూ ఉపరితలం నుంచి 80 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న వాతావరణంలోని మూడో పొర ఏది? స్ట్రాటోనా, ట్రోపోనా, మీసోనా, ఎక్సోనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మీసో ఆవరణము. 63వ ప్రశ్న చూస్తున్నాం. ఏ పొరలో ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత అధిక మొత్తంలో తగ్గుతుంది? స్ట్రాటోనా, ట్రోపోనా, మీసోనా, ఎక్సోనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మీసో ఆవరణం. 64వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఏ ఆవరణంలో వాయు అణువులు చల్లబడి నిశ్చల స్థితిలో ఉంటాయి, కానీ దీనిపై ఉన్న ధర్మం ఆవరణంలో వాయు అణువులు అత్యంత వేగంగా కదులుతాయి? స్ట్రాటో ఆవరణమా, ట్రోపోనా, మీసోనా, ఎక్సోనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మీసో ఆవరణము. 65వ ప్రశ్న చూస్తున్నాం. థర్మో ఆవరణంలో వాయు అణువులు అత్యంత వేగంగా కదలడం వలన మీసో ఆవరణంలో నిరంతరం ఘర్షణ బలాలు ఏర్పడుతూ ఉంటాయి. ఫలితంగా విశ్వాంతరాల నుంచి భూ వాతావరణం వైపు కదిలే ఏవి మీసో ఆవరణంలోకి రాగానే పూర్తిగా దహనమవుతాయి? ఆప్షన్ ఏ ఆస్టరాయిడ్స్, ఆప్షన్ బి తోకచుక్కలు, ఉల్కలు, ఆప్షన్ సి ఖగోళ పదార్థాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 66వ ప్రశ్న చూస్తున్నాం. భూగోళాన్ని పరిరక్షించడంలో ఏ పొర కీలక పాత్ర వహిస్తూ ఉంది? భూగోళాన్ని పరిరక్షించడంలో ఏ పొర కీలక పాత్ర వహిస్తూ ఉంది? మీసో ఆవరణం, ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మీసో ఆవరణం. 67వ ప్రశ్న చూస్తున్నాం. ఏ ఆవరణంలో ఉష్ణోగ్రత క్షీణతాక్రమ పరిస్థితులు ఉండటం వల్ల దీన్ని బాహ్య ట్రోపో ఆవరణం అని కూడా పిలుస్తారు? మీసో ఆవరణమా, ధర్మోనా, ట్రోపోనా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మీసో ఆవరణం. 68వ ప్రశ్న చూస్తున్నాం. మీసో థర్మో ఆవరణానికి మధ్య ఉన్న సరిహద్దును ఏమంటారు? ఆప్షన్ ఏ టాటోపాస్, ఆప్షన్ బి మీసోపాస్, ఆప్షన్ సి థర్మోపాస్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మీసోపాస్ అంటారు. 69వ ప్రశ్న చూస్తున్నాం. ఏ ఆవరణం మీసోపాస్ను ఆనుకొని దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది? మీసో ఆవరణమా, ధర్మో ఆవరణమా, ఎక్సో ఆవరణమా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ధర్మో ఆవరణం. 70వ ప్రశ్న చూస్తున్నాం. ఏ ఆవరణంలో వాయువులు అయనీకరణం చెంది ఉండటం వల్ల
దీన్ని ఐనో ఆవరణం అని కూడా పిలుస్తారు. మీసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి థర్మో ఆవరణం. 71వ ప్రశ్న చూస్తున్నాం. ఏ ఆవరణంలో వాయు అణువుల మధ్య జరిగే థర్మోన్యూక్లియర్ చర్యల కారణంగా విద్యుదయస్కాంత తరంగాలు ఏర్పడి రేడియో దూరదర్శిని తరంగాలను భూమి వైపు పరావర్తనం చెందిస్తాయి? మీసో ఆవరణమా, థర్మో ఆవరణమా, ఎక్సో ఆవరణమా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి థర్మో ఆవరణం. 72వ ప్రశ్న చూస్తున్నాం. థర్మో ఆవరణం పైన విస్తరించి ఉన్న ఆవరణాన్ని ఏమంటారు? మీసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం ఏది కాదు. థర్మో ఆవరణం పైన విస్తరించి ఉన్న ఆవరణాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎక్సో ఆవరణం అంటారు. 73వ ప్రశ్న చూస్తున్నాం. ఏ ఆవరణంలో తేలికైన హైడ్రోజన్, హీలియం లాంటి వాయువులు ఉంటాయి? ఇది భూ వాతావరణంతో పోలిస్తే పూర్తిగా విరుద్ధమైన వాయువుల మిశ్రమంతో నిండి ఉంటుంది. మీసో ఆవరణమా, థర్మోనా, ఎక్సోనా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎక్సో ఆవరణంలో. 74వ ప్రశ్న చూస్తున్నాం. ఏ ఆవరణంలో పదార్థం 4వ రూపమైనటువంటి ప్లాస్మా స్థితిలో ఉంటుంది? ఈ ఆవరణంపై భూ గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. మీసోనా, థర్మోనా, ఎక్సోనా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎక్సో ఆవరణం. 75వ ప్రశ్న చూస్తున్నాం. కాంతి పుంజాలు అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ అరోరా బోరియాలిస్, ఆప్షన్ బి అరోరా ఆస్ట్రాలిస్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. కాంతి పుంజాలు అని వేటిని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. అరోరా బోరియాలిస్, అరోరా ఆస్ట్రాలిస్లను కాంతి పుంజాలు అంటారు. 76వ ప్రశ్న చూస్తున్నాం. సూర్యుడి నుండి వెలువడేటువంటి అధిక శక్తివంతమైన వికిరణాలు దేనిలోకి ప్రవేశించి అందులోని ఆక్సిజన్, నైట్రోజన్ వాయువులతో విభేదిస్తాయి? ఐనోస్పియరా, థర్మోస్పియరా, ఎక్సోస్పియరా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఐనోస్పియర్. 77వ ప్రశ్న చూస్తున్నాం. సూర్యుని నుండి వెలువడే కిరణాలు ఐనోస్పియర్లోకి ప్రవేశించి అందులోని ఆక్సిజన్, నైట్రోజన్ వాయువులతో విభేదించి ఫలితంగా రసాయన చర్య జరిగి మిరుమిట్లు గొలిపే కాంతి వెలువడుతుంది. దీనిని ఏమంటారు? ఆప్షన్ ఏ అరోరాలు, ఆప్షన్ బి బోరియాలిస్, ఆప్షన్ సి ఆస్ట్రాలిన్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అరోరాలు అంటారు. 78వ ప్రశ్న చూస్తున్నాం. ఉత్తర ధ్రువం వద్ద కాంతి పుంజాలను ఏమంటారు? ఆప్షన్ ఏ అరోరా బోరియాలిస్, ఆప్షన్ బి అరోరా ఆస్ట్రాలిస్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అరోరా బోరియాలిస్ అంటారు. 79వ ప్రశ్న చూస్తున్నాం. దక్షిణ ధ్రువం వద్ద ఏర్పడే కాంతి పుంజాలను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అరోరా ఆస్ట్రాలిస్ అంటారు. 80వ ప్రశ్న చూస్తున్నాం. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ వాయువు యొక్క శాతం ఎంత? ఆప్షన్ ఏ 0.03%, 0.30%, ఆప్షన్ సి 0.02%, ఏది కాదు. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ వాయువు యొక్క శాతం ఆప్షన్ ఏ 0.03%. ఓకే ఫ్రెండ్స్, ఇది వాతావరణం జాగ్రఫీకి సంబంధించిన టాపిక్. వాతావరణానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.